నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కేరళలో ఉపద్రవం గురించి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరిగా తమ ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే మెగా కుటుంబం నుంచి అటు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు కలిపి ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఇక మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి కేరళలో ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన 25 లక్షలు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ఆ విరాళము ఒకంత అంటే కావాలని తెర మీద తీసుకొస్తున్నారా, లేకపోతే ఇప్పుడు ఏం దొరకట్లేదు కాబట్టి ఏదో ఇరికించాలని చూస్తున్నారా తెలియదు. కానీ మీకు అక్కడున్న ఫ్యాన్ బేస్కి ఇప్పుడు మీరు సంపాదిస్తున్న దానికి అంత తక్కువ ఇవ్వడం కరెక్టా అన్న ఒక క్వశ్చన్తో పాటు మన యాంకర్ సుమా గారి పైన కూడా సెటైర్లు వేస్తున్నారు. ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నారు, మీ పుట్టినింటికి అక్కడ కష్టం వస్తే మీరు కనీసం ఆర్థిక సాయాన్ని ప్రకటించలేదు, ఎంతవరకు కరెక్ట్ అనేది సరే. ఎందుకంటే ఆమె ఈవెంట్లో ప్రతి దాంట్లో మీరు కామెంట్స్ చూడండి, దాన్నే మెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే కంగనాను కావచ్చు, నిన్న జరిగిన కమిటీ కుర్రాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అసలు ఏంటి అంటే ఈ అంశానికి కూడా ఇలా ఉపయోగించుకోవడాన్ని ఎంతవరకు కరెక్ట్, ఇది ఎలా చూడాలి అన్నదానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ రాజకీయ విశ్లేషకులు దశరథ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనోరాలు తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం అల్లు అర్జున్ది ఏ టాపిక్ అయినా సోషల్ మీడియాలో అదో సెన్సేషన్ లాగా మారింది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడేసుకోవడం. ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత కూడా కేరళ వయనాడు ఇష్యూకి సంబంధించి ఇంత తక్కువ ఎట్లా ప్రకటిస్తాడు అంటారంటే అది ఆయన వ్యక్తిగతము, ఆయన ఇవ్వాలనుకున్నది ఆయన ఇచ్చేది. దీన్ని కూడా ఇంకో రకంగా మోల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? అవుట్ అండ్ అవుట్ నేను చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నా, ఈ మనోడు కాదు పగోడు క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఆయనకు సంబంధించిన ఈ పనికి మళ్ళీ టీం ఒకటి ఉంటది కదా, వాళ్ళు చేసే వైరల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. ఏం జరిగింది, వాయనాడులో ప్రకృతి విలయం ఏదో ఒకటి జరిగిందండి, సంథింగ్ ఒక నష్టం వాటిల్లింది. అక్కడ ప్రభుత్వం వాళ్ళు చర్యలు చేపట్టారు అండ్ మోడీ గారు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మిగతా వాళ్ళందరూ కూడా తోచినంత సహాయం చేస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఇలాంటివి జరిగితే గతం నుంచి ప్రస్తుతం వరకు సినిమా వాళ్ళు కూడా స్పందిస్తూ ఉంటారు. ఫండ్స్ రేస్ చేయడం కానీ, వాళ్ళకి తోచిన సహాయం చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. అండ్ అల్లు అర్జున్కి తెలుగులో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో కేరళలో అంతకు మించి ఫ్యాన్ బేస్ ఉంది. అవును, ప్రతి ఇంటింటికి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ ఇంటి మనుషుల్లా చూసుకుంటారు. మనం ఎలాగైతే తమిళనాడు నుంచి వచ్చిన కార్తీని, సూర్యని, విక్రమ్ గారిని, కమల్ హాసన్ గారిని, రజనీకాంత్ గారిని ఎలా అయితే ప్రేమిస్తామో వాళ్ళు మరి ఎందుకు ఏ సినిమా నుంచి వాళ్ళు అలా ఫ్యాన్స్ అయ్యారో తెలియదు, కానీ అల్లు అర్జున్ సినిమా అంటే చాలు అంతే. అండ్ నెక్స్ట్ కొన్ని సినిమాలు మనం ఏంటి ఎన్నిసార్లు వేసినా టీవీలో చూస్తూ ఉంటాం. కొన్ని సినిమాలు వాళ్ళకి అక్కడ అల్లు అర్జున్ సినిమా ఉంటే చాలు ఎన్నిసార్లు అయినా చూస్తూనే ఉంటారు. పొద్దున ఒక సినిమా వచ్చిన సాయంత్రం ఒక సినిమా వచ్చినా మళ్ళీ చూస్తారు. ఆ టైపు ఎందుకు వాళ్ళు ఇష్టపడ్డారో తెలియదు. ఆయన డ్యాన్స్ చూసారా, ఆహార్యాన్ని ఇష్టపడ్డారా, బాడీ లాంగ్వేజ్ని ఇష్టపడ్డారా, అతని ఎక్స్ప్రెషన్స్ని ఇష్టపడ్డారా, అది నిజంగా తెలియదు. ఎందుకంటే కేరళ నటులు ఇచ్చినంత ఎక్స్ప్రెషన్స్ దేశంలో ఎవరు అనేది ఎప్పటి నుంచో ఉంది. అక్కడ ఆర్టిస్టులు న్యాచురల్గా యాక్ట్ చేస్తారు, అంటే మన ఇంట్లో ఉన్నట్టే ఉంటారు అనే ఎప్పటి నుంచో ఉంది. అలాంటి వాళ్ళకి ఆ టేస్ట్కి మన అల్లు అర్జున్ని వాళ్ళ హక్కుని చేర్చుకోవడం నిజంగా ఒక పెద్ద అసెట్. అలాంటి టైంలో అనుకోకుండా కేరళలో ఏదో జరిగింది. లాస్ట్ టైం కూడా 2018 టైంలో కూడా 80% కేరళ వాటర్లో ఉండింది. ఇప్పుడు మళ్ళీ వాయనాడ్ చిన్న ఏదో అనుకుంటే అంత చిన్న ప్రాబ్లం అయితే కాదు, చాలా పెద్ద ప్రాబ్లం, 200 మంది చనిపోయారు. అండ్ నెక్స్ట్ అలాగే మొన్న కోజికోడ్లో కూడా ప్లేన్ క్రాష్, అప్పుడు కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ఎయిర్పోర్ట్ భయంకరంగా ఉంటుంది, ఎక్కడ కొండపైన ఉంటుంది అది, అక్కడ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ రెండు ఇబ్బంది. సో అప్పుడు ఒకటి అయింది. ఇట్లా వరుస పెట్టి కొన్ని ప్రమాదాలు కేరళలో జరిగే కొద్దీ అక్కడ వాళ్ళు ప్రభుత్వము అందరూ కూడా స్పందిస్తారు. కొన్నిసార్లు సినిమా వాళ్ళు కూడా స్పందిస్తారు. మోహన్ లాల్ గారు లెఫ్ట్ కలర్నల్ ఆ గెటప్లో వెళ్ళి వాళ్ళందరికీ ఫిజికల్గా సహాయం చేశాడు, ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. అల్లు అర్జున్ కూడా ఏం చేశాడు, తన వంతు సహాయాన్ని ఒక 25 లక్షలు ప్రకటించాడు. నా హీరో ఇచ్చాడు, నన్ను కూడా ఈయన సినిమాలో ఉన్నాను కాబట్టి వాళ్ళు ఆదరించారు అని రష్మిక మడన్న కూడా ఒక 15 లక్షలు ప్రకటిస్తే ఆమెను ట్రోల్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే
ఆవిడ కన్నడకు చెందిన ఆవిడ, కర్ణాటక. ఆవిడ సొంత ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా సేమ్ ఇలాంటిది ఏదో జరిగింది. నువ్వు ఇక్కడ ఇవ్వకుండా అక్కడ ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి ఆయన ట్రోల్ చేశారు. అండ్ అది వాళ్ళ ఇష్టం, దాన్ని ఎవరేం అనలేరు. ఇకపోతే అల్లు అర్జున్ ఇచ్చిన విషయం ఎవరికీ తెలియదు, ఆయన చెప్పుకోడు, అవసరం కూడా లేదు. సహాయమే అంతే. కాకపోతే ఈయన ఇచ్చిన వెంటనే పబ్లిసిటీ పిక్చర్లు కొంతమంది ఉంటారు. ఇప్పుడు కొన్ని అల్లు అర్జున్ వెతుక్కుంటూ వస్తాయి. కొంతమంది ఆ పబ్లిసిటీ కోసం వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు 69వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు ఈయనని వెతుక్కుంటూ వచ్చింది. ఇంకొన్ని పురస్కారాలు కూడా వెతుక్కుంటూనే వచ్చాయి, వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు రామ్ చరణ్ చిరంజీవి గారు అని చెప్పారు కాబట్టి వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చి మొత్తం దేశమంతా చాటింపు చేసుకున్నారు, మేము ఇచ్చామని. కరోనా టైంలో కూడా ఆయన ఏదో సహాయం చేశాడు, అందరికీ చెప్పుకున్నారు నేను ఇచ్చాను అని. ఇప్పుడు ఈ పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే, గోల్డెన్ గ్లోబ్ అవార్డు కీరవాణికి వచ్చింది, అండ్ ఆస్కార్ వచ్చేసి రాసిన ఆయనకి, పాడిన ఆయనకి, స్టెప్పులు వేయించిన ఆయనకి, వాళ్ళకి వచ్చాయి అంతే. తెర మీద కనబడ్డ ఇద్దరికి రాలేదు కాబట్టి ఇంకొక ఆయన ఏం చేశాడు, నాకు రాలేదులే ఆయన అలాగే ఉన్నాడు క్యాజువల్గా, ఎప్పుడు దాన్ని పట్టుకోలే, నాకు వచ్చినప్పుడు పట్టుకుందాంలే అని. వాళ్ళు ఇంకొక అరుదైన గౌరవం ఇచ్చారు. అకాడమీ పేజ్లో ఆయన్ని అఫ్కోర్స్ అంటే నామినేటెడ్ అయ్యాడు ఉత్తమ నటుడికి, ఆ గౌరవార్థం అకాడమీ పేజ్లో ఇచ్చారు. స్టార్టింగ్ వాళ్ళ సైట్లో కూడా ఒక మెంబర్ లాగా. ఈయన అక్కడికి వెళ్ళి హడావిడి చేయడం ఏంటంటే, ఈ పక్క గోల్డెన్ గ్లోబ్, ఈ పక్క ఆస్కార్ వేసి ఇలా కూర్చొని ఫోటో దిగాడు. ఎవరికి వచ్చింది అవార్డు? నీకు వచ్చిందా? రాలేదు కదా, మరి నీకెందుకు? అది పట్టుకొని ఊరందరికీ చూపించుకో, చూడని ఎవరికి వచ్చింది అవార్డు? నీకు రాలేదు. గుడ్ మార్నింగ్ అమెరికాకి ఇంటర్వ్యూ ఇచ్చావు ఇట్లా పట్టుకొని, నీకు రాలా? అది 1 నెలంతా అక్కడే తిరిగాడు. అంటే మూవీ టీం తీసుకెళ్ళింది కదా, ఆయన పర్సనల్గా వెళ్ళింది కాదు కదా. అదే చెప్తున్నా, ఎన్టీఆర్ కూడా వెళ్ళారు కదా వాళ్ళతో పాటు. ఎన్టీఆర్ గారు వెళ్ళింది తారక రత్న గారిని చూసుకొని కరెక్ట్ టైంకి అక్కడికి వెళ్ళి, మళ్ళీ ఆ టైంలో విశ్వక్సేన్ సినిమా ఒకటి ఉంటే ప్రమోషన్ 17th రోజు ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాల్సి ఉంటే మళ్ళీ టైంకి వచ్చేసాడు. అక్కడ తిష్టేలా, అది గమనించుకోండి. నెక్స్ట్ ఈ పబ్లిసిటీ పక్కన పెట్టేస్తే తర్వాత అమిత్ షాని కలవడం, వీళ్ళని కలవడం, అందరినీ కలవడం. ఎప్పుడైనా ఇండియన్ క్రికెట్ టీం హైదరాబాద్కి వచ్చిందంటే అందరిని ఇంటికి భోజనాలు పిలిచి అని ఫోటోలు దిగేసి వీళ్ళు మా ఇంటికి వచ్చారని చెప్పుకోవడం. వీళ్ళు ప్యారిస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా అందరి చేత ఫోటోలు దించుకొని మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి పబ్లిసిటీకి పీక్స్, వీళ్ళకి పీక్స్. సీరియస్లీ చెప్పాలంటే ఎప్పుడు లైమ్ లైట్లో కనబడతా ఉండాలి. ఏదో విచిత్రం చేసినట్టు, విషయం చేసినట్టు కనబడాలి. ఆ కనబడేది సరే, నీ పిచ్చి నీకు వదిలేయి. ఈ కంపారిజన్, ఈ మనోడు కాదు పగోడు క్యాండిడేట్ ఏం చేస్తాడంటే, ఈ కంపారిజన్ చేయించి వాళ్ళ చేత వీళ్ళంత ఇచ్చారు, ఈయన ఇంతే ఇచ్చాడు. కేరళకి సంబంధమే లేని ఆర్టిస్టులు వీళ్ళ సినిమాలకి కూడా అక్కడ పెద్దగా ఏం ఉండవు, డబ్ చేసినా సరిగ్గా ఆడవు. కానీ అల్లు అర్జున్ అక్కడ నెత్తిన పెట్టుకుంటారు. ఇట్లా సంబంధం లేని మనుషులే ₹1,00,00,000 ఇస్తే అల్లు అర్జున్ ఇంకెంత ఇవ్వాలి అనే క్వశ్చన్ మార్కులు బ్యాక్గ్రౌండ్ నుండి నన్ను నడిపిస్తూ ఉంటే వాళ్ళందరూ ఇలా వార్తలన్నీ ప్రమోట్ చేయడం. ఇది ఇక్కడ జరిగిన విషయం అంతే. ఆయన ఇచ్చిన విషయం ఆయనకి, తీసుకున్న వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు. వీళ్ళు ప్రచారం చేశారు. ఆ ప్రచారంలోనూ ఈయనకంటే వీళ్ళు గొప్ప అని చెప్పడం కోసం. చెప్పుకుంటే రావు గొప్పలు, నువ్వు గొప్పవాడివి అయితేనే వస్తాయి. అంటే గొప్పవాళ్ళంటే ఎవరంటే గొప్పలు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. ఇక్కడ వీళ్ళు గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతారు. ఈయన చెప్పుకోడు ఎవరికి, అంతే రిజర్వ్డ్గా ఉంటాడు. ఇద్దరికి డిఫరెన్స్ అది. సో అల్లు అర్జున్ ఆయన తోచినంత సహాయం చేశాడు. ఆ మెజర్ ఇంతే ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు, అసలు ఇవ్వాలి అన్న రూల్ కూడా ఏం లేదు. కానీ ఇచ్చాడు, సంతోషం. ఇక సుమ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ బాగా సంపాదించావు, మీ కేరళలో అంత ఏదో అయ్యింది, వీళ్ళందరూ స్పందిస్తున్నారు, నువ్వెందుకు ఇవ్వట్లేదు? ఆమె ఇచ్చిందో లేదో నీకు తెలియదు, అవునా కదా? తను ఇచ్చిందా లేదో ఎవరికి తెలియదు, ఎందుకు మాట్లాడడం? సుమ 2 కోట్లు ఇచ్చేసింది, 2 CR ఇచ్చింది అక్కడ వాళ్ళ మనుషులతో. వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉంటారు, ఆవిడకి సంబంధించిన వాళ్ళు అక్కడ కొంతమంది ఉంటే తను చేసింది. అండ్ ఎప్పుడన్నా వెళ్తే కూడా బాగుండు అని కూడా అనుకుంది. తను కుదరట్ల షెడ్యూల్స్ అంతే. కానీ ఆమె ఇచ్చిన విషయం ఎవరికీ తెలియదు, సీరియస్గానే ప్రకటించుకోవడం అంత అవసరం ఆవిడకి లేని కూడా లేదు. నెక్స్ట్ చాలా సినిమాలకి ఆమె ఫ్రీగా చేస్తుంది, వాళ్ళు చెప్పేంత వరకు మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ బూట్కట్ బాలరాజు సినిమా ఉంది, దానికి సుమ వ్యాఖ్యాత ఆన్ రిక్వెస్ట్ వచ్చిందంట.
సోహెల్ అడగగానే చేసింది, ఫ్రీగా చేసింది. కానీ అది ఫ్రీగా చేసిన విషయం ఎవరికీ తెలియదు అంటిల్ అండ్ అన్లెస్ లాస్ట్ ఈవెంట్ ఎండింగ్లో అక్క ప్లీజ్ ఒక మాట చెప్తాంటే వద్దు ఇట్లాంటివి చెప్పమాకు అంటే చెప్పేశాడు. నేను అడగగానే అక్క నా కోసం ఫ్రీగా వచ్చింది అని. ఆమె చేసే చారిటీ ఆమెకు మాత్రమే తెలియాలనుకుంటది, 10 మందికి చెప్పుకోవాలనుకోదు. చెప్పదు కాబట్టి చేయలేదు అని చెప్పి చాటింపులు చేస్తారు. ఇది మన దగ్గర ఉంది. నిజంగా చూసే వ్యూవర్స్ కూడా నిన్న కంగువా రిలీజ్ ఈవెంట్ చేశారు, తర్వాత కమిటీ కుర్రాలో చేస్తే కింద కామెంట్స్ అన్ని చూస్తే సుమ గారు అంతా బానే ఉంది, మీ కేరళలో ఇది ఉపద్రవం వచ్చింది, నీకు చెప్పాలా నేను చేశానా చేయలేదు చెప్పాలా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పుకోకపోతే ఇంక ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందేమో అన్నట్టే ఉంది. అట్లాగే ఉంది పరిస్థితి. ఈ అడిగేవాడికి ఎందుకు, ఈ అడిగే వాళ్ళు ఉన్నారు చూసారా, వాడి ఇచ్చేది ఏమో ఉండదు అక్కడ. సీరియస్లీ అనొద్దు కానీ అక్కడ కామెంట్లు పెట్టే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటుంది. కాకపోతే ఏంటంటే అవతల రెప్యుటేషన్ దెబ్బతిండిపోతుంది సమస్య. రెప్యుటేషన్ పక్కన పెడితే ఈ అడిగే వాళ్ళు ఇంకొక సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్తున్నా. పల్లవి ప్రశాంత్ అనే ఆయన ఉన్నాడు, బిగ్ బాస్ గెలిచిన తర్వాత. ఆయన ఏం చేశాడంటే నాకు వచ్చిన డబ్బుల్ని నేను పేద రైతులకి ఇస్తాను అన్నాడు. ఎప్పుడు ఇస్తావు, ఎవరికి ఇచ్చావు చెప్పు చెప్పు చెప్పు, ఎవరికి ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు, ఎంత ఇచ్చావు చెప్పు చెప్పు, నీకెందుకురా ఈయన ఇస్తే ఏంటి ఇకపోతే ఏంటి. ఇంకా చెప్పాలా, ఆ డబ్బులు పల్లవి ప్రశాంత్ తిన్నా కూడా తప్పలేదు, వాడు కూడా రైతేగా. అంతే కదా, వాడు రైతే, వాడు పేద రైతే, వాడు తిన్నా కూడా తప్పులేదు, ఆయన మాట నిలబెట్టుకున్నట్టే. వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చినా తప్పులేదు, వాళ్ళు పేద రైతులే. వీడికి ఎందుకు, ఎవరికి ఇచ్చావు ఎందుకు ఇచ్చావు చెప్పు, నెక్స్ట్ డీటెయిల్స్ చెప్పు, ఎప్పుడైనా చేస్తా. అక్కడ వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ మా అంతా నేను అడగలేదు, నేను మేము గెలిపించిన తర్వాత నువ్వు బయటకు వచ్చేసి నువ్వు స్టేజ్ ఎక్కిన తర్వాత చెప్పిన మాటలు ఇవి. వాళ్ళంటే కామెంట్స్ పెట్టిన వాళ్ళు అడగడానికి రీజన్ ఏంటంటే మేము ఆయనని ఏమని మేము అడగలేదు, ఆయన అంతటా ఆయన అనౌన్స్ చేశాడు కాబట్టి అడుగుతున్నాము, ఎందుకంటే ఆయన హెచ్చులోకి పోయాడు కాబట్టి అడుగుతున్నాము అనేది. అంటే ఇక్కడ పల్లవి ప్రశాంత్ మీద డిఫరెంట్ గా రావడానికి రీజన్ ఏంటంటే హౌస్ లోకి వెళ్ళేంత వరకు ఒకలాగా, హౌస్ లోకి వచ్చాక ఒకలాగా, బయటకు వచ్చాక అది వేరే విషయం, ఆ ఎపిసోడ్ వేరు. కాకపోతే ఏంటంటే ఈ సహాయం చేస్తా అన్న వాళ్ళు అడిగే వాళ్ళ గురించి చెప్తున్నా. ఇక్కడ అది వేరే ఎపిసోడ్, దాన్ని మళ్ళీ వేరేలా మాట్లాడవచ్చు. అడిగే వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు ఎవరికి ఎంత ఇచ్చావు, మళ్ళీ క్యాలిక్యులేషన్స్. కేరళకి మమ్ముట్టి ఎంత ఇచ్చాడు, మోహన్ లాల్ ఎంత ఇచ్చాడు, అంటే మమ్ముట్టి తమిళ్ కదా, కేరళ కూడా కదా, ఎంత ఇచ్చాడు, వీళ్ళు ఎంత ఇచ్చాడు, దుల్కర్ సల్మాన్ ఎంత ఇచ్చాడు. ఎందుకయ్యా నీకు, వాళ్ళు ఇస్తే నీకెందుకు, ఇవ్వకపోతే నీకెందుకు, అవసరం లేదు కదా. ఎందుకు అంటే ఎవడో చెప్పుకున్న పాపానికి నేను ఇంత ఇచ్చాను అని వీళ్ళు క్యాలిక్యులేషన్స్ వేసుకోవడం. ఆ చెప్పుకున్న గాడిద ఇచ్చినోడు ఇచ్చినట్టుండి చెప్పుకోకపోతే వీళ్ళందరికీ మచ్చ వచ్చేది కాదు కదా. విజ్ఞాన్ గారు చెప్పుకున్నది అంటే ఇచ్చింది చెప్పుకోకపోతే ఎలా అంటే ఒక్కొక్కసారి ఇలాంటి పబ్లిసిటీ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు, మనం రాంగ్ పట్టడానికి లేదు కదా. ఒకటి ఆలోచించండి, ఇప్పుడు వచ్చారు అని అంటే ఇంకో 10 మంది టాలీవుడ్ స్టార్ సరే ఆయన ఇచ్చారు, మనం కూడా ఎంతో కొంత ఇద్దాము అన్న ఫస్ట్ ఆలోచన కూడా వస్తుంది. సాయిధరం తేజ్ ఒక పోస్ట్ పెట్టగానే అందరూ స్పందించి వాడిని జైల్లో వేసినట్టు అంతే కదా. అంతే, అట్లా ఒకరిని చూసి ఒకరు ఇది ఉంటది. కానీ ఇది పక్కన పెడితే ఈ సంత ఎక్కువైంది కదా. దీన్ని నెగిటివ్ గా వాడడము, ఇవ్వడం అనేది గొప్ప మనసు అనేది కౌంట్ కాదు. అది ఎంత ఇచ్చావు 10 రూపాయలు ఇచ్చినా సాయమే సీరియస్ గా చెప్పాలంటే. ఎందుకంటే మనకు రాని ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు అంటే ఇంత సంపాదిస్తున్నాడు కాబట్టి ఇంత ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు కదా. సహాయం అనేది ఎదుటి వ్యక్తి మనసులో నుంచి రావాలి, తనకి ఇవ్వాలనిపించిన అమౌంట్ అది చిన్నదైనా ఆ నిమిషానికి అది పెద్దదే, అది సీరియస్ గా. కాకపోతే ఏంటంటే వీళ్ళంటే సంబంధం లేకుండా ఈ మెసేజ్ పెట్టడం, ట్రోల్స్ చేయడం ఇది బాలేదు సీరియస్ గా. అయితే ఇచ్చినోడు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇంతకుముందు గత స్టార్స్ ఏం చేసేవాళ్ళు తెలుసా, ఇప్పుడు ఈనాడు రామోజీరావు ఇస్తాడు, ఇచ్చి రిలీఫ్ ఫండ్ అని ఇంకొకటి పెట్టి మీరు కూడా విరాళాలు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళు ఇస్తారు, ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, ఇవ్వచ్చు. నేను ఇచ్చాను అని చెప్పుకొని నువ్వు రిలీఫ్ ఫండ్ అడగకుండా నీ గొప్ప అవుతుంది. ఇక్కడ తేడా ఉంది. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏదైనా ఎంత సంపాదించావుగా ఇవ్వచ్చు, నేను ఇస్తా పైగా రేస్ చేసి మరీ ఇస్తా. ఇప్పుడు నువ్వు కూడా చిరంజీవి ఇచ్చావు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరఫున నీ ఫ్యాన్స్ తరఫున మళ్ళీ ఫండ్స్ రేస్ చేయి, ఉత్తిలా పాపం తలా పిడికాడు ఎవడో ఒకడు వేస్తా ఉంటాడు, అప్పుడు ఇవ్వు. నేను ఇచ్చాను హిహి అంటే మిగతా వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు ఇవ్వలేదు, ఈయన ఇచ్చాడు, వీళ్ళు ఎంత ఇచ్చారు, ఆయన ఇంతే ఇచ్చాడు. మళ్ళీ మీరు ఇక్కడ మెగా ఫ్యామిలీని తప్పు చేస్తున్నారు. అది వాళ్ళని ఇప్పుడు చెప్పిన దాంట్లో సరే పబ్లిసిటీ అవసరం లేదని నేను ఒప్పుకుంటాను, కానీ ఇచ్చిన వాళ్ళని మళ్ళీ తప్పు పట్టడం కరెక్ట్ కాదు కదా. తప్పు పట్టట్లా, నువ్వు ఇచ్చానని చెప్పుకున్న పాపానికి ఇంకొకరిని నీకు సంబంధించిన ఫ్యాన్స్ అందరూ ఈయనని మెజర్ చేస్తున్నారు, అది తప్పు. ఈ అల్లు అర్జున్ మెజర్ చేయడం తప్పు.
ఓకే. సంబంధం లేకుండా ఈయనకు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఈయన 25,000 ఇచ్చాడు, మీకు అక్కడ ఏమీ లేకుండా మీరు 1 కోటి ఇచ్చారు అని వీళ్ళు మెజర్ చేస్తున్నారు. ఈ మెజర్మెంట్స్ తప్పు. సరే చూద్దాం మరి ఇది ఇక్కడతో ఆగుతుందా కంటిన్యూ అవుతుందా అనేది. బట్ సుమ గారి విషయం అయితే కమెంట్స్ పెట్టే వీక్షకులారా 2 కోట్లు ఇచ్చారంట సుమ గారు. కాబట్టి మనం ఒకరిని కామెంట్ చేసే ముందు దాని పూర్వాపరాలు తెలుసుకొని, అంటే కామెంట్ పెట్టేటప్పుడు మనం ఎక్కడో దగ్గర సెర్చ్ చేస్తే విషయం అయితే దొరుకుతుంది, తెలుసుకొని చేయండి. ఎందుకంటే సహాయం చేసిన వాళ్ళు కూడా నిందలు పడాల్సి వస్తుంది. ఇంకొకసారి ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంటుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి ఆమె చేస్తున్న ఈవెంట్ ఏంటి, మీరు పెడుతున్న మెసేజ్ ఏంటి అనేది ఒక్కసారి చూసుకోండి. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, మంచి మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.